తెలంగాణ సాధనలో తాను పార్లమెంట్లో పోరాటం చేశారని జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ అన్నారు. సాధించిన తెలంగాణలో కాంగ్రెసే కీలక బాధ్యత వహించిందని తెలిపారు. 10 ఏళ్ల కాలంలో బీబీ పాటిల్ ఎంపీగా ఉండి ఏ పని చేయలేదని తెలిపారు. కనీసం బీబీ పాటిల్కు తెలుగు భాష కూడా మాట్లాడడం రాదని, ఆయన ఓ వ్యాపారవేత్త, వ్యాపారం కోసం రాజకీయాలకు వచ్చారని షెట్కార్ ఆరోపించారు. జహీరాబాద్ పార్లమెంట్ ఏర్పాటు తర్వాత తొలి ఎంపీగా ఎన్నికయ్యారని, ఈసారి తనకు అవకాశం ఇవ్వాలన్నారు షెట్కార్. కామారెడ్డిలో బీజేపీని నమ్మడం లేదని షబ్బీర్ అలీ అన్నారు. అలాగే 4 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారని, ఈసారి కామారెడ్డిలోని 50,000 మెజార్టీతో తెప్పిస్తానని షబ్బీర్ అలీ ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ జిల్లా పర్యటనలో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీతో మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. షబ్బీర్ అలీ గారు, జహీరాబాద్ పార్లమెంట్ ని గెలుపును భుజాన వేసుకున్నారా? 100% వేసుకున్నాను. ఈ పార్లమెంట్లో 1,00,000 పైన మెజారిటీతో గెలుస్తారు. మొన్న ఇక్కడ కూడా 3 మండలాలు లీడింగ్ వచ్చింది. మాచారెడ్డి మండల్లో, బీపేట్ మండల్లో, మిక్నూర్ మండల్లో. కానీ కామారెడ్డి టౌన్ అండ్ రూరల్ టౌన్ అండ్ రాజంపేటలోనే మైనస్ వచ్చింది. అక్కడ కూడా నిన్న రాత్రికి వందల సంఖ్యలో జాయిన్ అయినారు. వన్ సైడ్ ఇవాళ చూస్తూనే ఉన్నారు. ఫోర్సిబుల్గా వచ్చి కండువ వేసుకుంటున్నారు. నా చేతులని గుంజుకొని వాళ్ళే వేసుకుంటున్నారు. అంటే ఇది ఒక సునామీ. ఈ సునామీలో ఈరోజు నాకు ఉన్న ఈ సునామీ ఇట్లనే కంటిన్యూగా జరిగితే 40 నుంచి 50,000 మెజారిటీ ఓన్లీ కామెడీ ఇస్తుంది. అంత వ్యూ ఉంది. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు ఇటు షబ్బీర్ అలీని ఓడగొట్టినాం, అటు రేవంత్ రెడ్డిని ఓడగొట్టినాం, ఏం చేసుకున్నాం మేము. ఈసారి మా దోమకొండ అంటే కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీ, బీడీల మీద ఆధారపడి ఉన్న కాన్స్టిట్యున్సీ. 20 సంవత్సరాలు గంపగొడతానికి హయాంలో ఒక ఇల్లు రాలేదు, ఒక రేషన్ కార్డు లేదు, ఒక ఇక్కడ నేను ఉన్నందుకే 132 కేవీ స్టేషన్, 1200 హౌసింగ్ కట్టించిన ఒక్క ఊర్లోనే 1200 బీడీ కార్మికులకు. అలాంటి శాశ్వత పనులు చేసిన ఖిలా ఉంది, కానీ ఖిలా నుంచి ఏం డెవలప్ కాలేదు. ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పుడు 30 బెడెడ్ హాస్పిటల్ నేను ఇచ్చినా 100 బెడెడ్ చేస్తా. జూనియర్ కాలేజ్ ఉంది, డిగ్రీ కళాశాల చేస్తా. ఇంకా కొన్ని ఉన్నాయి. నేను ఓడిపోయినా కానీ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి నా భుజాల మీద వేసి పాత కమిట్మెంట్స్ అన్నీ పూర్తి చేస్తాను. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఎక్కడైతే ఓటమి చూసామో అక్కడనే ఈసారి గెలుపు జెండా ఎగరేస్తాం. కామారెడ్డిలో ఖచ్చితంగా 50,000 మెజార్టీ నేను ఓడిపోయిన ప్రాంతం నుంచి అక్కడ గెలిపిస్తాం, అంటే నా స్థానం నుంచి గెలిపిస్తాం ఖచ్చితంగా అంటున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో జహీరాబాద్ ఈసారి కాంగ్రెస్ దే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో కూడా అట్లాంటి రెస్పాన్సే వస్తుంది. ప్రతిపక్షాలు ఎన్ని చేసినా కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అంటున్నారు. కెమెరామెన్ రవితో శ్రీకాంత్, ఐ న్యూస్, జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి.